ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. ఈరోజు ఆయన సమస్య అంతా కూడా ఆయనకి ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా. మరి ఒక్కసారి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడిన విషయం కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సమకాలికుడు కాదు, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడిగా, మరి అంత అనుభవం ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. చంద్రబాబు నాయుడు అని డైరెక్ట్గా ఆయన ఏకవచనంతో సంబోధిస్తూ ఆ రోజు ఆయన చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం వినాల్సిన అవసరం ఉంది. నేను కన్ను సైగ చేస్తే నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలో కొంతమంది ఇటు వచ్చారంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, తెలుసుకో చంద్రబాబు, తెలుసుకో చంద్రబాబు, తెలుసుకో చంద్రబాబు అని చెప్పని ఆయన ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలలో ఉండబట్టి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది, అందులో కానీ ఒక 4 ఎమ్మెల్యేలు తగ్గితే అంటే 18 కంటే తగ్గిందంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చినప్పుడు అన్నీ మూసుకొని ఆయన అసెంబ్లీలో వచ్చి కూర్చోవాల్సింది మామూలుగా అయితే, అలా కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఏ విధంగా మాట్లాడుతారో, అతనికి నైతిక హక్కు ఎక్కడ ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అన్న వ్యక్తి ఈరోజు ఆయన ఎలా అడుగుతాడు ఒక్కసారి మనం ఆయన మాట కూడా ఒకసారి ఇద్దాం. జస్ట్ మీకు వినిపించడం కోసం కూడా ఇది పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు, మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక మనం ఎలా చేస్తాము అన్న దానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు కాదు.